Hi there, hello everyone. Welcome back to English with Ramesh, class number 8. How is it going? Hope it's going great. Well guys, లాస్ట్ క్లాస్లో మనం లైక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అంటే మన ఇష్టాలు ఏ విధంగా చెప్పాలి, ఇష్టం లేకపోతే ఎట్లా చెప్పాలి అనేది మనం లాస్ట్ క్లాస్లో సెంటెన్సెస్ చూసాము, ప్రాక్టీస్ చేసాము. ఆఫ్ కోర్స్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ రిమెంబర్డ్ గ్రేట్లీ. ఐ థింక్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్. అయితే ఈరోజు క్లాస్లో ఇంకా కొంచెం లోతుగా ఇంకా కొంచెం క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్టేక్స్ చేయకుండా ఇంగ్లీష్ నేర్పించడం అనేది నా లక్ష్యం. కాబట్టి ఒక్క మిస్టేక్ కూడా లేకుండా చాలా కాన్ఫిడెంట్గా చాలా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడాలి. కాబట్టి సో మనకి ప్రాక్టీస్ చేస్తూనే నేర్చుకుందాం. ఓకే, సో ఆ విధంగా ఈరోజు క్లాస్లో చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను క్లాస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పే ప్రయత్నం చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చాలా అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడండి. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. వెల్, అయితే మనం ఇష్టాల గురించి డిస్కస్ చేసినాం. ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అయితే మనం యూజువల్గా మాట్లాడుతూ ఉంటాం, నాకు కార్ కావాలి, లేకపోతే నాకు బిల్డింగ్ కావాలి, నాకు డబ్బు కావాలి, ఈ విధంగా చెప్తుంటాం. మరి కావాలి అంటే ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? ఏ విధంగా చెప్తామంటే కావాలి అంటే వాంట్. వాంట్ అంటే ఏంటి? కావాలి. ఓకే, ఎనీథింగ్, దట్ కెన్ బి ఎనీథింగ్. నాకు మొబైల్ కావాలి అని చెప్పాలి ఇంగ్లీష్లో. ఐ వాంట్ అ మొబైల్. దట్స్ ఇట్. మాకు డబ్బు కావాలి. వీ వాంట్ మనీ. ఓకే, ఇట్లా. అయితే మనం లైక్స్ విషయంలో ఏ విధంగా అయితే డిస్కస్ చేసామో, హీ షీ ఇట్తో చెప్పేటప్పుడు ఏంటి లైక్స్ అని యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా వాంట్స్ అని యూజ్ చేస్తాం. వాంట్కి కూడా ఎస్ యాడ్ చేస్తాం ఈ 3 పర్సన్స్ తర్వాత. అలాగే సింగులర్ నౌన్ వచ్చినప్పుడు, అంటే రమేష్, సురేష్ ఈ విధంగా వచ్చినప్పుడు కూడా ఎస్ని యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక ఇప్పుడు ఐ వాంట్ ఎ కార్ అంటాను. అదే అతనికి కార్ కావాలి అంటే హీ వాంట్స్ ఎ కార్. ఓకే, హీ వాంట్స్ ఎ కార్. ఆమెకి జాబ్ కావాలి, షీ వాంట్స్ అ జాబ్. ఇట్లా. అతనికి ఇల్లు కావాలి, హీ వాంట్స్ అ హౌస్. ఈ విధంగా చెప్తాం. ఓకే, లేదా హీ వాంట్స్ లాట్స్ ఆఫ్ మనీ, అంటే చాలా డబ్బులు కావాలి అతనికి. ఆమెకి మొబైల్ కావాలి, షీ వాంట్స్ మొబైల్. నాకు మొబైల్ కావాలి, ఐ వాంట్ మొబైల్. అంతే. ఓకే, హీ షీ ఇట్ లేదా సింగులర్ పేరు సింగులర్గా వచ్చినప్పుడు వాంట్స్ యూజ్ చేయండి. మిగతా అందరితో కూడా వాంట్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా చెప్తాం. ఇంకా చూసినట్టయితే కనుక మనం పాజిటివ్, నెగిటివ్ 2 సెంటెన్సెస్ని డిస్కస్ చేస్తూ ముందుకెళ్దాం. ఓకే, సో దట్ అది మనకి ఈజీగా కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. ఓకే గైస్, అయితే ఇక్కడ చూసినట్టయితే నాకు కార్ కావాలి అని చెప్పినప్పుడు ఐ వాంట్ అ కార్ అంటున్నా. అయితే నాకు బైక్ అక్కర్లేదు, నాకు కావాలి అక్కర్లేదు, అంతే కదా. వాంట్, డోంట్ వాంట్, దట్స్ ఇట్. ఇక్కడ ఐ వాంట్ ఎ కార్ అంటే నాకు కార్ కావాలి, నాకు బైక్ అక్కర్లేదు అంటే ఐ డోంట్ వాంట్ అ బైక్. సింపుల్. ఓకే, అయితే అతనికి డబ్బు కావాలి, హీ వాంట్స్ మనీ. హీ వాంట్స్ అని చెప్తున్నాం, మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. హీ వాంట్స్ మనీ. అయితే ఈ ఎస్ అనేది ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదు అనేది మనకు ఒక అలవాటుగా మారిపోవాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద గైజ్ ఈ ఏరియాలో చాలా మిస్టేక్స్ చేస్తుంటారు. ఈవెన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఈ ఏరియాలో మిస్టేక్స్ చేయడం నేను చాలాసార్లు చూశాను. కాబట్టి వీ నీడ్ టు బీ పర్ఫెక్ట్. ఓకే, హీ వాంట్స్ మనీ. అదే నాకు డబ్బు కావాలి అంటే ఐ వాంట్ మనీ అంటాను, అంతే. ఇక్కడ ఆమెకి ఆ జాబ్ వద్దు, ఆమెకి ఆ జాబ్ అక్కర్లేదు, ఓకే అని చెప్పాలనుకున్నాం అనుకోండి. షీ డజంట్ వాంట్ ద జాబ్. షీ డజంట్ వాంట్ ద జాబ్. ఇక్కడ డస్ ఉపయోగిస్తున్నాం. మళ్ళీ మనకి నిన్నటి క్లాస్ గుర్తొస్తుంది, తెలుసు కదా. హీ షీ ఇట్తో నెగిటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు డజంట్ ఉపయోగించాలి. ఆ డజంట్ తర్వాత మళ్ళీ వర్బ్తో ఎస్ అవసరం లేదు. అంటే షీ డజంట్ వాంట్ ద జాబ్ అని చెప్పాలి, కానీ షీ డజంట్ వాంట్స్ ద జాబ్ అని చెప్తే కనుక ఇట్ విల్ బీ ఎ మిస్టేక్. ఓకే, సో ట్రై టు బీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ ద థింగ్స్. అయితే ఈ విధంగా మనం నెగిటివ్ సెంటెన్సెస్ చెప్తాం. ఇక్కడ చూడండి, హీ వాంట్స్ మనీ, అతనికి డబ్బు కావాలి, షీ డజంట్ వాంట్ ద జాబ్, ఆమెకి జాబ్ అవసరం లేదు, ఇట్లా చెప్తాం. అయితే ఇంకా కొంచెం ముందుకెళ్దాం మనం ఈరోజు.
ఇక్కడ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే వాంట్ టు తర్వాత V1 వస్తే ఏ విధంగా చెప్తామో, నీడ్ టు తర్వాత ఎలా చెప్పాలి, లైక్ టు అనే దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, అయితే వాంట్కి వాంట్ టుకి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది చూస్తే కనుక, వాంట్ అంటే నాకు కావాలి అని చెప్తున్నా అంతే, నాకు అది కావాలి నాకు ఇది కావాలి అని చెప్తున్నా, దాట్స్ ఇట్. వాంట్ టు అంటే ఏంటంటే నేను అది చేయాలనుకుంటున్నా, నేను ఒక పని చేద్దామనుకుంటున్నా, నేను చెప్పాలనుకుంటున్నా, నేను మాట్లాడాలనుకుంటున్నా, నీ లైఫ్లో ఏం చేద్దామని అనుకుంటున్నావో అవన్నీ కూడా వాంట్ టు ఉపయోగించి తర్వాత వచ్చేది వర్బ్ నెంబర్ 1 ఉపయోగించాలి టు తర్వాత. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చాలా విషయాలు నేను చెప్పాలనుకుంటున్నా, నేను అది చేద్దామనుకుంటున్నా, ఇది చేద్దామనుకుంటున్నా అని పొద్దున లేచిన దగ్గర నుంచి చాలా విషయాలు మనం మాట్లాడుతుంటాం. ఇక్కడ మీరు అదే ఉపయోగించే ప్రయత్నం చేయండి. ఏంటి? ఐ వాంట్ టు డూ ఏ జాబ్, నేను జాబ్ చేయాలనుకుంటున్నా. ఐ వాంట్ టు డ్రింక్ అ కాఫీ, నేను కాఫీ తాగుదామనుకుంటున్నా. వెల్, అదేవిధంగా ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నా. ఓకే, ఇక్కడ నేను వెళ్ళాలనుకుంటున్నా, ఐ వాంట్ టు గో. ఓకే, నేను చెప్పాలనుకుంటున్నా, ఐ వాంట్ టు సే. నేను నిన్ను కలుద్దామనుకుంటున్నా, ఐ వాంట్ టు మీట్ యూ. ఓకే, ఐ వాంట్ టు మేక్ ఏ కాల్, నేను ఫోన్ చేద్దాం అనుకుంటున్నా, ఐ వాంట్ టు కాల్ యూ, నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు సెండ్ అ మెసేజ్, నేను మెసేజ్ పంపిద్దాం అనుకుంటున్నా. ఓకే, ఈ విధంగా ఐ వాంట్ టు డూ ఏ జాబ్, నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నా. ఇక్కడ చూడండి 2 సెంటెన్సెస్ నేను ఒకటేసారి చెప్తా. ఐ వాంట్ అ జాబ్, నాకు జాబ్ కావాలి, అందుకే నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నా అంటే దట్స్ వై ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్, అందుకే నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాను. సో చేయాలనుకుంటున్నా అని చెప్పేటప్పుడు వాంట్ టు ప్లస్ వర్బ్ నెంబర్ 1. కావాలి అంటే డైరెక్ట్గా ఐ వాంట్, అక్కడ వర్బ్ అవసరం లేదు. ఓకే, నౌన్ వస్తుంది లేదా మ్యాక్సిమం అడ్జెక్టివ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, వెల్, ఈ విధంగా అయితే వాంట్ టు అంటే చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పడానికి, నీడ్ టు అంటే చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడం. నీడ్ అంటే మనకు తెలుసు కదా అవసరం, నీడ్ టు అంటే చేయాల్సిన అవసరం ఉంది అని. లైక్ అంటే మనం నిన్న చెప్పుకున్నాం ఇష్టం, లైక్ టు అంటే ఇష్టపడడం, ఏదైనా పని చేయడానికి ఇష్టపడడం. నిన్న చెప్పుకుంది ఏంటి? ఓన్లీ మన లైక్స్ గురించి చెప్పినాము, నాకు అది ఇష్టం నాకు ఇది ఇష్టం అని చెప్పినాం. ఇప్పుడు నాకు అది చేయడం ఇష్టపడుతున్నాను, అది చేయడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పాలంటే లైక్ టు ఉపయోగిస్తాం. ఈ 3 కూడా మనం ఈజీగా నేర్చుకుందాం. క్వశ్చన్ మేకింగ్ కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఐ, వి, యు, దే వీళ్ళతో పాటుగా ప్లూరల్ నౌన్ అంటే పేరు బహువచనం వచ్చినప్పుడు ఏ విధంగా అంటే పాలిటీషియన్స్ అంటే ఒకరికంటే ఎక్కువ మంది, స్టూడెంట్స్ ఒకరికంటే ఎక్కువ మంది, ఇట్లా వచ్చినప్పుడు కూడా వాంట్ టు, నీడ్ టు, లైక్ టుని యాజ్ ఇట్ ఈస్గా ఉపయోగించండి, ఎలాంటి చేంజ్ లేదు. ఇక్కడికి వస్తే మాత్రం హీ, షీ, ఇట్, రమేష్, సురేష్ ఇట్లా వచ్చినప్పుడు వాంట్స్ టు ఉపయోగించండి, నీడ్స్ టు ఉపయోగించండి, లైక్స్ టు ఉపయోగించే ప్రయత్నం చేయండి. ఏం లేదు, ప్రతి దానిలో ఎస్ యాడ్ చేస్తున్నాం ఈ 3తో. ఓకే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. లెట్స్ జంప్ ఇన్ టు సమ్ ఎగ్జాంపుల్స్ టు గెట్ సమ్ క్లియర్ పిక్చర్. ఓకే, వెల్, ఐ వాంట్ ఏ జాబ్, నాకు జాబ్ కావాలి. ఐ వాంట్ టు డూ ఇట్, నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నా, లేకుంటే నేను అది చేద్దాం అనుకుంటున్నా అంటే ఐ వాంట్ టు డూ ఇట్. మనం చాలాసార్లు నీ లక్ష్యం ఏంటి అని అడిగినప్పుడు బికమ్ అంటే కావడం, నేను ఇది కావాలనుకుంటున్నా అది కావాలనుకుంటున్నా అని చెప్తారు. ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్, నేను డాక్టర్ కావాలనుకుంటున్నా. షీ వాంట్స్ టు బికమ్ ఎన్ యాక్టర్, ఆమె యాక్టర్ కావాలనుకుంటున్నది. ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం సెంటెన్సెస్. ఓకే, ఇట్లా అయితే ఈ విధంగా ఉపయోగించే ప్రయత్నం చేయండి. ఏంటి ఇక్కడ? నాకు జాబ్ కావాలంటే ఐ వాంట్ ఏ జాబ్, జాబ్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఐ వాంట్ టు డూ ద జాబ్. ఓకే, అయితే లైక్ని మనం డిస్కస్ చేద్దాం. ఇది ఏ విధంగా ఉపయోగించాలి లైక్ టు. ఇక్కడికి వచ్చినట్టయితే కనుక ఆమెకి బుక్స్ అంటే ఇష్టం అని చెప్పినప్పుడు షీ లైక్స్ బుక్స్ అంటే ఆమెకి పుస్తకాలు అంటే ఇష్టం అని చెప్తున్నాం. అయితే ఆమె పుస్తకాలు చదవడానికి ఇష్టపడుతుంది అని చెప్పాలి. ఆమె పుస్తకాలు చదవడానికి ఇష్టపడుతుంది అన్నప్పుడు లైక్ టు తర్వాత రీడ్ వస్తుంది, వర్బ్ నెంబర్ 1. చదవడానికి ఇష్టపడుతుంది, డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. షీ లైక్స్ టు రీడ్ బుక్స్ అంటే ఆమెకి బుక్స్ చదవడం ఇష్టం. షీ లైక్స్ బుక్స్ అంటే ఆమెకి బుక్స్ ఇష్టం అంతే. షీ లైక్స్ టు రీడ్ అంటే ఆమె చదవడానికి
ఇష్టపడుతుంది అని చెప్పడం. ఓకే, అదేవిధంగా షీ లైక్స్ రీడింగ్ బుక్స్ అని చెప్తూ ఉంటాం, అంటే పుస్తకాలు చదవడం ఆమెకి ఇష్టం అని చెప్పడానికి. వెల్, ఈ విధంగా లైక్ టు డూ అంటే నేను చేయడానికి ఇష్టపడుతున్నా. ఐ లైక్ టు మీట్ యూ, నేను నిన్ను కలవడానికి ఇష్టపడుతున్నా. ఐ లైక్ టు చాట్ విత్ యూ, నేను నీతో చాట్ చేయడానికి ఇష్టపడుతున్నా. దీన్నే మనం ఇంకా కొంచెం ఫార్మల్గా చెప్పుకుంటాం, ఐ వుడ్ లైక్ టు డూ అని చెప్పి. అది నైసెస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సంథింగ్, నేను ఒక విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను, చెప్పాలనుకుంటున్నాను. ఎనీవే, ఓకే, ఈ విధంగా మనం ఉపయోగించే ప్రయత్నం చేస్తాం. అది తర్వాత విషయం, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ చేయడానికి ఇష్టపడుతున్నాను అంటే లైక్ టు డూ సంథింగ్. ఓకే, ఇది ఉపయోగించే ప్రయత్నం చేయండి. వెల్ గైస్, ఈ విధంగా. అదే ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే హీ లైక్స్ కాఫీ అంటే అతనికి కాఫీ ఇష్టం. కాఫీ తాగడం అతనికి ఇష్టం అని చెప్పాలంటే హీ లైక్స్ టు డ్రింక్ కాఫీ. అంతే, సింపుల్. హీ లైక్స్ టు డ్రింక్ కాఫీ అంటే అతనికి కాఫీ తాగడం ఇష్టం. అతనికి కాఫీ ఇష్టం అని చెప్పాలనుకుంటే హీ లైక్స్ కాఫీ, అంతే. ఓకే, వెల్, ఇప్పుడు నీడ్ గురించి డిస్కస్ చేద్దాం. నీడ్ అంటే అవసరం, నీడ్ టు అంటే చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని మనం ఎగ్జాంపుల్స్లో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వీ నీడ్ ఇంగ్లీష్, మనందరికీ ఇంగ్లీష్ అవసరం, ఇప్పుడు తప్పదు. ఎందుకంటే వితౌట్ ఇంగ్లీష్ ఇట్ వుడ్ బి డిఫికల్ట్ ఫర్ అస్ టు గో టు ద గ్రేటెస్ట్ పొజిషన్స్ ఇన్ అవర్ కెరియర్, రైట్, టు గెట్ కెరియర్ ఆఫ్ కోర్స్ యాజ్ వెల్. సో ఇక్కడ వీ నీడ్ ఇంగ్లీష్ అంటే మనకి ఇంగ్లీష్ అవసరం. వీ నీడ్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే మనం ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పడం. అదేవిధంగా ఐ నీడ్ టు గో, నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ టు టాక్, మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ టు డిస్కస్, మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ టు ప్రాక్టీస్, మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా చెప్పడం అన్నమాట సెంటెన్సెస్. ఓకే, ఇట్లా. సో గైస్, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. వీలైతే నెగిటివ్ సెంటెన్సెస్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఏ విధంగా? ఐ వాంట్ టు గో, నేను వెళ్ళాలనుకుంటున్నా. ఐ డోంట్ వాంట్ టు గో, నేను వెళ్ళాలనుకోవట్లేదు. ఓకే, షీ లైక్స్ టు రీడ్, ఆమె చదవాలనుకుంటున్నది, చదవడానికి ఇష్టపడుతున్నది. షీ డజంట్ లైక్ టు రీడ్, ఆమెకి చదవడం ఇష్టం లేదు. ఓకే, వెల్, అదేవిధంగా వీ నీడ్ టు టాక్, మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. వీ డోంట్ నీడ్ టు టాక్, మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. లెట్స్ మూవ్ ఆన్ టు ద అదర్ సైడ్. ఇక్కడ సింపుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వీఆర్ గోయింగ్ టు మేక్ క్వశ్చన్స్, వీఆర్ గోయింగ్ టు నో హౌ టు మేక్ క్వశ్చన్స్. ఓకే, ఏం లేదు, డూతో వేటిని క్వశ్చన్ చేస్తామంటే ఐ, వి, యూ, దే. అలాగే ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు ఇక్కడ డస్తో ఎవరిని క్వశ్చన్ చేస్తాం? హీ, షీ, ఇట్. ఓకే, తర్వాత వర్బ్ నెంబర్ 1 వస్తుంది యాజ్ ఇట్ ఈస్గా. ఓకే, క్వశ్చన్ మేకింగ్లో మనకి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ చూడండి, నాకు కాఫీ ఇష్టం అంటే ఐ లైక్ కాఫీ. మరి నిన్ను అడగాలి నేను, నువ్వు నాకు గెస్ట్ లేకపోతే ఒక ఫ్రెండ్, నీకు కాఫీ ఇష్టమా అని నేను అడగాలి. ఎట్లా అడుగుతాను అప్పుడు? సింపుల్గా సి, డూ యూ లైక్ కాఫీ? డూ యూ లైక్ కాఫీ అంటే నీకు కాఫీ ఇష్టమా, ఈ విధంగా. లేదా నీకు టీ ఇష్టమా? డూ యూ లైక్ టీ, ఈ విధంగా. ఓకే, నీకు ఏం ఇష్టం అంటే వాట్ డూ యూ లైక్. అది WH క్వశ్చన్స్తో మనం ప్రాక్టీస్ చేయొచ్చు. నీకు ఏమి ఇష్టం అంటే వాట్ డూ యూ లైక్. ఓకే, ఇట్లా. సో ఇప్పుడు మీరు ఫ్రెండ్ని ఏ విధంగా అడుగుతారు? డూ యూ లైక్ కాఫీ అంటే నీకు కాఫీ ఇష్టమా. డూ యూ లైక్ బిర్యానీ, నీకు బిర్యానీ ఇష్టమా. డూ యూ లైక్ మ్యూజిక్, నీకు మ్యూజిక్ ఇష్టమా. డూ యూ లైక్ బుక్స్, నీకు బుక్స్ ఇష్టమా. ఓకే, డూ యూ లైక్ మొబైల్స్, నీకు మొబైల్స్ ఇష్టమా. ఈ విధంగా లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు అడగవచ్చు ఫ్రెండ్స్ని, వాళ్ళ ఇష్టాలు ఏంటో తెలుసుకోవడానికి. ఓకే, గర్ల్ ఫ్రెండ్ విషయంలో కూడా చాలా వరకు అప్లై చేయొచ్చు. ఆఫ్ కోర్స్ ఇట్ వర్క్స్ వెల్. అయితే ఇక్కడ డూ యూ వాంట్ మనీ అంటే నీకు డబ్బు కావాలా అని అడగడం. వాంట్ అంటే కావాలి కదా, మరి నీకు కావాలన్నా, డబ్బు కావాలన్నా అంటే డూ యూ వాంట్ మనీ. నీకు ఇంగ్లీష్ కావాలా? డూ యూ వాంట్ ఇంగ్లీష్. నీకు జాబ్ కావాలా? డూ యూ వాంట్ జాబ్. ఈ విధంగా క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేయండి. ఒకవేళ దానికి రెస్పాన్సెస్ చెప్పేటప్పుడు ఏం చెప్తారు? ఎస్ ఐ డూ, లేకపోతే ఎస్ ఐ వాంట్, ఎస్ ఐ లైక్, ఈ విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాము. అయితే ఇక్కడ క్వశ్చన్ మేకింగ్ని మనం క్లియర్గా చూద్దాం ఇంకా లోతుగా. అయితే నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా అంటే డూ యూ వాంట్ టు గో, అంతే. నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా అంటే యూ వాంట్ టు గో, వెళ్ళాలనుకుంటున్నావా అంటే డూ యూ వాంట్ టు గో. దట్స్ హౌ సింపుల్ ఇట్ ఈస్. ఓకే, ఇక్కడ చూడండి, వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారా అని అడగడానికి డూ దే వాంట్ టు గో. ఇక్కడ మనం ఒక సింపుల్గా థింగ్ తీసుకున్నట్టయితే డూ యూ వాంట్ ఎ జాబ్
అనుకుందాం. ఇక్కడ డూ యూ వాంట్ ఎ జాబ్, నీకు జాబ్ కావాలా, నువ్వు జాబ్ చేద్దాం అనుకుంటున్నావా అంటే డూ యూ వాంట్ టు డూ అ జాబ్. ఇట్లా సింపుల్గా క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, వెల్ అదేవిధంగా హీ షీట్తో మనం డస్ని ఉపయోగించి క్వశ్చన్ అడగాలి. డస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎస్ అనేది అవసరం ఉండదు. కాబట్టి ఇక్కడ చూద్దాం, అతనికి మ్యూజిక్ అంటే ఇష్టమా అని అడిగేటప్పుడు డస్ హీ లైక్ మ్యూజిక్ అని చెప్పాలి. డస్ హీ లైక్ మ్యూజిక్ అడగాలి. ఓకే, అయితే ఇలా అడిగేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్స్ ఇంక్లూడింగ్ విత్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, దే డూ దిస్ మిస్టేక్ క్వైట్ ఆఫ్టెన్లీ. ఏంటి అంటే డస్ హీ లైక్స్ మ్యూజిక్ అంటారు, మళ్ళీ డస్ వచ్చినాక అక్కడ ఎస్ అనేది రాదు, ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. సో డస్ హీ లైక్ మ్యూజిక్ అని చెప్తే సరిపోతుంది, అంటే అతనికి మ్యూజిక్ అంటే ఇష్టమా అని చెప్పడానికి. అదేవిధంగా చూడండి, ఆమెకి జాబ్ కావాలా అని అడిగే పర్టికులర్ సిచ్యువేషన్లో డస్ షీ వాంట్ అ జాబ్, డస్ షీ వాంట్ అ జాబ్ అంటే ఆమెకి జాబ్ కావాలా. నీకు కార్ కావాలా, డూ యూ వాంట్ ఎ కార్. డూ యూ వాంట్ ఇంగ్లీష్, నీకు ఇంగ్లీష్ కావాలా. డూ యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నావా. ఈ విధంగా మీరు చాలా క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, డస్ హీ లైక్ టు డ్రింక్ కాఫీ అంటే అతను కాఫీ తాగడానికి ఇష్టపడుతున్నాడా, అతను కాఫీ తాగడానికి ఇష్టపడుతున్నాడా, లేక అతనికి కాఫీ తాగడం ఇష్టమా అని అడిగే సిచ్యువేషన్లో డస్ హీ లైక్ టు డ్రింక్ కాఫీ, ఈ విధంగా. సో ఇక్కడ అయితే అతనికి కాఫీ ఇష్టమా అని అడగాలంటే సింపుల్గా డస్ హీ లైక్ కాఫీ అనేది సరిపోతుంది. కాఫీ తాగడం ఇష్టపడతాడా అని అడిగే సిచ్యువేషన్లో డస్ హీ లైక్ టు డ్రింక్ కాఫీ అని అడగాలి, అంతే. ఓకే, వెల్ ఇక్కడ ఆమె బుక్ రాయాలని అనుకుంటున్నదా అని అడిగే క్వశ్చన్లో డస్ షీ వాంట్ టు రైట్ అ బుక్, డస్ షీ వాంట్ టు రైట్ ఎ బుక్, ఆమె బుక్ రాయాలనుకుంటున్నదా, ఈ విధంగా. సో లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేస్తే కనుక ఇట్ విల్ బి ఫిక్స్డ్ ఇన్ టు యువర్ మైండ్స్లో ఉండిపోతుంది. అయితే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్తో కాన్వర్సేషన్లో కానీ, ఇప్పుడు అక్కడ ఉంది చూడండి, మీ ఫ్రెండ్స్ని వాళ్ళ లైక్స్ ఏంటి అని అడిగే ప్రయత్నం చేయండి సింపుల్గా. ఓకే, ఆ విధంగా మీరు ప్రయత్నం చేస్తే చాలా క్వశ్చన్స్ మైండ్లోకి ఉండిపోతాయి. అదేవిధంగా నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, అతను ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఆమె ఏం చేద్దాం అనుకుంటుంది, వెల్ నువ్వు నన్ను కలవాలనుకుంటున్నావా, నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా, డూ యూ వాంట్ టు సే సంథింగ్, నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా, డూ యూ వాంట్ టు సే సంథింగ్, ఇట్లా. డూ యూ వాంట్ సమ్ టైం, నీకు కొంచెం టైం కావన్నా, ఈ విధంగా. డూ యూ వాంట్ సమ్ మనీ, నీకు కొంచెం డబ్బులు కావన్నా. సో ఈ విధంగా అన్నమాట మన డైలీ లైఫ్లో, మన ప్రాక్టికల్ లైఫ్లో మనకి ఏవైతే అవసరమో ఆ ఎగ్జాంపుల్స్నే మనం మ్యాక్సిమం డిస్కస్ చేస్తూ ఉన్నాం క్లాసెస్లో. సో గైస్, క్లాస్ మొత్తం చూసారు కాబట్టి హోప్ యూ గాట్ ఇట్ వెరీ వెల్, యూ అండర్స్టూడ్ ద క్లాస్ వెరీ వెల్. ఎనీవే, కాకపోతే నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆల్వేస్ చెప్పే ఒకే ఒక్క విషయం ఏంటంటే ట్రై టు ప్రాక్టీస్, ట్రై టు స్పీక్ అవుట్. అయితే నాకు మీరు ఒక ప్రయత్నం చేయండి, ఇవన్నీ ఉపయోగిస్తూ అలాగే ఆ క్వశ్చన్స్ కూడా కొన్ని కామెంట్ సెక్షన్లో పెట్టే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటే I will clear them in the comment section itself. So guys, so please try to comment with your own examples, with your own questions. Okay, thanks a lot for watching this class and see you in the next class number 9. Okay, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అందరి చేత సబ్స్క్రైబ్ చేయించడం కూడా మర్చిపోవద్దు. Okay guys, see you, bye for now.